ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం అంతా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సన్నిధానం లక్ష్మీ విశ్వనాథ్ గారు ఉన్నారు. అమ్మతో మనం మాట్లాడదాం. నమస్తే అమ్మ. నమస్తే తల్లి. ఇప్పుడు మనకి ఆదివారం అమావాస్య ఇలా వస్తూ ఉంటుంది. అది విన్నప్పుడల్లా చాలా మంది భయపడుతూ ఉంటారు. అంటే ఆదివారం రోజు అమావాస్య వచ్చింది, బయటికి వెళ్ళొద్దు, ఏమైనా తగులుతాయి అంటూ ఉంటారు. సో ఇలా ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అసలు మీరేమంటారు ఈ ఆదివారానికి అమావాస్యకి? సినిమాలు అడిగినట్టుగా ఆదివారం అమావాస్య అర్ధరాత్రి 12 గంటలు. ఆదివారం అమావాస్య. అమావాస్య అంటే ఎందుకోనమ్మా మన వాళ్ళందరికీ భయం. దీపావళి పండుగ ఎప్పుడు చేసుకుంటున్నాం? అమావాస్య రోజుకి లక్ష్మీదేవిని రా అని పిలవట్లా, అవునా? ధనం మూలం ఇదం జగత్. లక్ష్మీదేవిని మనం పూజ చేస్తున్నాం. పైగా ముఖ్యంగా 12 గంటల సమయంలో అయితే కనుక ఇంకా ముఖ్యం, మంచిదిరా అని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్పడంతో మనం ఆ సమయంలో విశేషంగా తలుపులు తీసి ఉంచటం, ఇవన్నీ చేసి పూజలు చేయటం, బాణాసంచా కాల్చడం, ఇవన్నీ చేస్తూ ఉంటాం కదా. మరి అమావాస్యతో కూడిన దానికి ఆదివారం వస్తే ఎందుకో భయం అన్నమాట. అంటే ఇది ఈనాటి కాలానికి కాదేమో. ఒకప్పుడు ఏవో క్షుద్ర పూజలని అవన్నీ ఏమన్నా ఉండేవేమో ఒకప్పుడు. ఇవాళ పక్కింటి వాళ్ళు ఏం జరుగుతుందో మనకి తెలియదు, ఎదురింటి వాళ్ళది ఏం జరుగుతుందో ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉంది. ఒకళ్ళ మీద ఒకళ్ళకి కోపాలో పగలో ప్రతీకారాల్లో ఉంటే ఏమన్నా తీర్చుకోవాలంటే ఒకప్పుడు చేసేవారేమో, నాకు తెలియదు, అనుకుంటున్నాను చేసేవారేమో. ఈ అమావాస్య రోజు అసలు పితృదేవతలకు సంబంధించినటువంటి రోజు. ఎందుకంటే మన వంశాన్ని వృద్ధి కోరేటటువంటి వారు పితృదేవతలు. అందుకని మనం ఇక్కడ చూస్తే కనుక ఈ దక్షిణాదిలో అంతా పితృదేవతలకి తర్పణాలు విడవటం కానీ, ఇత్యాదులు ఏదైనా స్వయం పాకాలు ఇవ్వటం కానీ, అంటే ఏదైనా వంశంలో సంతానం కలక్కపోయినా, ఇంకేదైనా సంతానానికి సంబంధించిన దోషాలున్నా, ఇంకా కుటుంబం ఎదగట్లేదన్నా, ఇటువంటి వాటికి రాగానే అనుకుంటూ ఉంటాం కన్నా పితృదోషాలు పితృశాపాలు ఇలాంటివి ఉన్నాయేమో అని అనుకొని మనం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాం. సాధారణంగా ప్రతి మాసంలో కూడా అమావాస్య రోజున ఇంట్లో పెద్దవాళ్ళు పితృతర్పణాలు అనేటటువంటిది ఇవ్వటం జరుగుతుంది. వంశవృద్ధి కోరేటటువంటి వారు కదమ్మా, ఏంటి ఇంత నువ్వులు నీళ్లు ఇస్తారు, వారికి దాహం తీరుతుంది, కుటుంబం బాగుండరా అని చెప్తూ ఉంటారు. అది ఇంట్లో ఉన్న మగవాళ్ళు చేస్తూ ఉంటారు పెద్దవాళ్ళు. కానీ మనం గమనిస్తే తమిళనాడున అమావాస్య వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి రోజు, చాలా మంచిదిగా మొదలు పెడతారు కూడా. మనం పౌర్ణమి పట్టు అని ఏ విధంగా అనుకుంటామో, పౌర్ణమి పూర్ణతిథిరా, ఈ రోజున మంచి రోజురా, ఈ రోజున అన్నీ మొదలు పెడదామని మన మనసులో ఎలా అనుకుంటామో వారు ఆ విధంగా అమావాస్యని ఆ విధంగా అనుకుంటే అది ప్రాంత ఆచారం అనుకోండి. ఇక్కడ మనం ఏం చేయాలి? ఈ రోజున అమావాస్యతో కూడుకున్నటువంటి ఆదివారం రావటం విశేషమే. ఎవరికైనా పిల్లలకు అనారోగ్యాలు ఉంటే వారిని సముద్ర స్నానానికి తీసుకొని వెళ్తారు. అట్లా సముద్ర స్నానం చేయటం వల్ల సముద్రుడు చూడండి కొంచెం పౌర్ణమి రోజునాను అమావాస్య రోజునాను అలలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఈ అలలు ఎక్కువగా వచ్చే సమయంలో ఉండే ఆ లవణాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల శరీరానికి ఉండే రుగ్మతలన్నీ పోతాయి అని చెప్తారు. అంటే సూర్యరశ్మిని ఎక్కువగా గ్రహిస్తుంది. అందుకని చెప్పి వాటిలో ఆ సముద్రపు నీటితో స్నానం చేయించండి పిల్లలకి. ఏదైనా శారీరకమైనటువంటి చర్మ సంబంధం ఉన్నటువంటి ఉంటే రోగాలు అటువంటి ఇవన్నీ కూడా పోతాయి అని చెప్తారు. ఇంకేదన్నా చేయాలా అంటే మనకేదో అనుమానం ఉంది, ఏమోనండి నాకు మనసు అసలు బాగోట్లేదు, విపరీతంగా బాధ కలుగుతోంది, ఇదేం చెప్పలేను నేను. మనసు పైకి బాగానే ఉన్నా, లోపల నుంచి నాకేం తెలియట్లా, ఏమిటో తెలియని టెన్షనో తెలియదు, అదో తెలియదు, ఇదో తెలియదు, ఆ రకంగా ఉంది అనుకుంటున్నప్పుడు అది మనం కొన్ని గమనించుకోవాలి. మగవాళ్ళకైతే వాళ్ళకి ఏమన్నా స్ట్రెస్ ఉందా అంటే ఆర్థికమైన సంబంధమైనటువంటి ఆ మగవాళ్ళకైనా ఉండేది ఆడవాళ్ళకి లేదని ఇక్కడ మళ్ళీ నన్ను క్వశ్చన్ చేస్తారు. అయితే సాధారణంగా ఇంటి యజమాని అంతా కూడా డబ్బుకు సంబంధించిన వ్యవహారం అంతా చూసుకుంటూ ఉంటారు కాబట్టి దాని గురించి అంటున్నాను. ఏదైనా స్ట్రెస్ ఉందా అని గమనించుకోవాలి. ఎక్కడ మనం ఏమైనా అనవసరమైన ఖర్చులు పెడుతున్నామా అవసరమైన పెడుతున్నామా అని గమనించుకోవాలి. ఇంకా ఆడవాళ్ళకు వచ్చేసరికి పిల్లల గురించి ఏదన్నా ఇబ్బంది పడుతున్నామా మనం కొంతమంది ఇళ్లలో గమనిస్తూ ఉంటాం. భర్తకి ఖచ్చితంగా చెప్పాలి పిల్లల్లో ఏదన్నా లోపం ఉంటే. వాళ్ళనేదో పిల్లలేదో అంటారని ప్రేమతో అనుకుంటారు ఈ తల్లులు, చెప్పరు, పాడు చేస్తారు. వాళ్ళు ఏదన్నా చెడు మార్గాల్లో వెళ్తుంటే బాధపడుతూ ఉంటారు, అదొకటి కావచ్చు. లేకపోతే ఇక్కడ ఆడవాళ్ళకు ఉండేటటువంటి
ఈ మెనోపాజ్ సమస్యలు ఉంటాయి, అటువంటిప్పుడు కూడా స్ట్రెస్ ఉంటుంది, చెప్పలేరు. ఇవి వేటి వల్ల ఉన్నది మనకి స్ట్రెస్ అన్నది ముందు తెలుసుకోవాలి. తెలుసుకొని ఆయా దానికి సంబంధించినటువంటివి ఏదన్నా ఉంటే మనమే తగ్గించుకోవచ్చు. ఇప్పుడు ఖర్చు ఉందనుకోమ్మా, మనం తగ్గించుకుంటాం, అవునా? అదే ఆడవాళ్ళు మగవాళ్ళకి ఏమో చెప్పట్లేదు విషయాలు, పిల్లల గురించి, పిల్లల మీద ప్రేమతో పిల్లలు చెప్పాలండి. తల్లి దగ్గర చనువు, తండ్రిది బాధ్యత, ఆయనకి చెప్పాలి ఖచ్చితంగా తండ్రికి. చాలామంది దగ్గర నేను చూస్తున్నాను, ఎందుకు మన చుట్టుపక్కల బంధువులు స్నేహితుల దగ్గర కూడా, అతి సన్నిహితుల దగ్గర కూడా చూస్తున్నాను. మంచిగా చెప్పబోతే ఏదైతుంది అన్నట్టు మాట్లాడకుండా ఊరుకోవటం అవుతుంది. అలాంటి వాటి వల్ల కూడా సమస్యలు వస్తాయి. ఇంకా మరి ఆడవాళ్ళకి ఏమన్నా ఈ మెనోపాజ్ ఉందా అంటే మనమే కొంచెము రెస్ట్ తీసుకోవటం, ఇలాంటివి చేయటం. అలా కాకుండా ఇంటికి సంబంధించినవి ఏవైనా సరే ఉన్నాయి అని అంటే అప్పుడు ఈ కలబంద లాంటిది కట్టుకోవటము, గుమ్మడికాయ లాంటివి కట్టుకుంటే, నిమ్మకాయలు లేకపోతే ఎర్రబట్టలో పటిక వేసి కడతారు. పటికకి ఏంటంటే గ్రహించే శక్తి ఎక్కువ ఉంటుంది, కానీ తెల్ల బట్టలో కాకుండా ఎర్రబట్టలో కట్టమంటారు. ఎర్రబట్టలో పటిక కట్టేయటం వల్ల అది. ఈ కలబంద కూడా ఇలా కాదు, ఇలా తిప్పి పెట్టాలి. దాని కింద ముళ్ళులాగా ఉంటాయి చూసారా, అవి మనం అటు వెళ్తూ వస్తూ ఉంటే మన తలకి కొంచెం అంటే మరి వీసుకుపోయేట్టుగా కాదు, చుట్టూ పీకేట్టుగా కొంచెం అట్లా రాసుకునేట్టుగా, అంటే మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోతుందని చెప్తూ ఉంటారు పెద్దలు. అది ఈ మిరపకాయలు, కొంతమంది నిమ్మకాయలు ఇలాంటివి కూడా కడుతూ ఉంటారు. కొంతమంది దగ్గర అంటూ ఉంటారు, ఈ మధ్యన 2-3 అడిగారు, ఏమండి మేము గుమ్మడికాయ కట్టిన ఒక 2-3 రోజుల కల్లా అది కుళ్ళిపోతుంది, అంటే మా ఇంట్లో ఇంత శక్తి ఉందా, దుష్ట శక్తి ఉందా, ఇంత నెగిటివ్ ఎనర్జీ ఉందా అని అడిగారు. మీరు ఆ గుమ్మడికాయని ఎట్లా కడుతున్నారు అంటే శుభ్రంగా కడిగేస్తున్నామండి అన్నారు. కడగకూడదు, గుమ్మడికాయ కడిగితే కుళ్ళిపోదు 2 రోజుల కల్లా, కడగకూడదు ఎప్పుడు కూడా, శుభ్రంగా తుడిచేసేయాలి. పొడి బట్ట పెట్టే తుడవాలి, తడి బట్ట కూడా కాదు, పొడి బట్ట పెట్టే శుభ్రంగా తుడిచి దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అప్పుడు మనం తగిలించాలి. ఇక్కడ మనం కడిగామంటే కనుక రెండింటికి వెంటనే కుళ్ళిపోతుందమ్మా. ఒకటి కడగటం నీళ్లతో, రెండోది చీపిరి తగిలితే వెంటనే పాడైపోతుంది అది. దేనివల్ల ఈ 2 వల్ల ఒక్కోసారి ఎక్కడో బూజులు కనబడుతున్నాయి అనుకోండి, ఇట్లా ఏమైనా తగలచ్చు, దానివల్ల కూడా కావచ్చు కదా, అలా కూడా చూసుకోవాలి. ఇలాంటివి చేయటం వల్ల కూడా మనకి ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ పోతుంది. ఏం అక్కర్లేదమ్మా, ఇంట్లో శుభ్రంగా మనం ఇల్లు రోజు మాపింగ్ చేస్తాం కదా, ఇల్లు తుడుచుకుంటాం కదా, దాంట్లో ఇంత గల్ల ఉప్పు వేసుకుంటే అసలు ఏ దుష్ట శక్తులు రావు, అసలు ఇంత దాకా కూడా రాదు. అంటే పాకం ముదరదు, లేత పాకంలోనే ఏమన్నా ఉన్నా కానీ అయిపోతుంది. చాలా చక్కగా తెలియజేశారమ్మా, ధన్యవాదాలు.